హాయ్ అండి. వెల్కమ్ టు ఢిల్లీస్ క్రికెట్ ఇన్ఫో. ఈ వీడియోలో అయితే మనం 3 కవర్ చేయబోతున్నాం. ఒకటి నిన్న ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ రివ్యూ గురించి, అండ్ అలాగే ఇప్పుడు కాసేపట్లో జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ ప్రివ్యూ గురించి, అండ్ నెక్స్ట్ డబుల్ హెడర్ మ్యాచ్ కనుక ఈవినింగ్ జరగబోయే సిఎస్కే వర్సెస్ ఢిల్లీ ప్రివ్యూ గురించి. సో ముందుగా మనం నిన్నటి మ్యాచ్ గురించి చూస్తే, ఫస్ట్ పిచ్ వచ్చేసి గువాహటి పిచ్ అండ్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్. ఇది ఒక మంచి థ్రిల్లర్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ నుంచి అందరూ కూడా వెయిట్ చేశారు. సో ఇలాంటి ఒక థ్రిల్లర్ మ్యాచ్లో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఆర్సీబీ దిగింది. సో ఇక్కడ విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడాడని చెప్పాలి. అండ్ లాస్ట్లో వచ్చేసరికి రొమేరియో షెపర్డ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చిన వెంకటేశ్వర్ చాలా బాగా ఆడాడని చెప్పాలి. ఇది మినహాయిస్తే ఆడిందల్లా ఓన్లీ రజత్ పట్టిదార్, బికాస్ టాస్ గెలవటం ఇక్కడ క్రూషియల్ అయింది. బట్ టాస్ ఓడిపోవటం వల్ల వాళ్ళ సెలక్షన్ అయితే ఫస్ట్ టైం టాస్ ఓడిపోవటం వల్ల మ్యాచ్ కూడా ఓడిపోయారని చెప్పాలి. అండ్ ఆర్సీబీ వచ్చేసి 201 for 8 అయితే పెట్టింది. ఇంకో పక్కన ఉన్న ఆర్ఆర్ అయితే వాళ్ళ బౌలింగ్ వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ ఒక 2 వికెట్లు అయితే తీసుకున్నాడు, సందీప్ శర్మ 1 వికెట్ తీసుకున్నాడు, జడేజా 1 వికెట్ తీసుకున్నాడు, బ్రిగేష్ శర్మ వచ్చేసి ఒక 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఇది వచ్చేసి వాళ్ళ బౌలింగ్. అండ్ 202 టార్గెట్ తోటి రాజస్థాన్ రాయల్స్ అయితే వాళ్ళ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. తర్వాత వచ్చిన వైభవ్ సూర్యవంశీ అయితే కనుక 70 స్కోర్ చేశాడు. 70 కూడా 350 స్ట్రైక్ రేట్ అయితే చేశాడు. అరౌండ్ 7 సిక్సెస్ అయితే కొట్టాడు అనమాట తను. సో దుమ్ము దులిపాడని చెప్పాలి. ఒకప్పుడు క్రీస్ గేల్ ఆడేవాడు ఐపీఎల్లో. సో ఆయన రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినాక అలాంటి పెర్ఫార్మెన్స్ రీసెంట్గా ఒక ఇండియన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ నుంచి మనం చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురేల్ కూడా ఒక రకంగా ఇక్కడ మ్యాచ్ అయిపోయిందని చెప్పాలి పవర్ ప్లేలోనే. సో చాలా బాగా ఆడారు. అండ్ ఆర్సీబీ బౌలింగ్ గురించి చూస్తే కనుక జోష్ హాజల్వుడ్కి ఒక 2 వికెట్స్ అయితే పడ్డాయి. అండ్ నెక్స్ట్ కృణాల్ పాండ్యాకి వచ్చేసరికి ఒక 2 వికెట్స్ పడ్డాయి. కృణాల్ పాండ్యా వచ్చేసరికి ఈ మధ్య డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు. సో తన స్పీడ్ వచ్చేసరికి 110, 116, 126 అలా బాగా వస్తున్నాడు కృణాల్ పాండ్యా స్పీడ్. అండ్ ఇదనమాట ఆర్సీబీ వచ్చేసి మెయిన్గా ఓడిపోవడానికి గల కారణం. ఒకటి టాస్ అయితే, 2 ఇంపాక్ట్ ప్లేయర్ కింద వెంకటేష్ అన్ని తీసుకోవటం. బట్ వాళ్ళకైతే తప్పలేదు. సుయాష్ శర్మ ఉంటే కనుక ఖచ్చితంగా ఇంకొంచెం బెటర్గా ఉండేది అని చెప్పి అయితే చెప్పాలి. సో ఓవరాల్గా ఈ మ్యాచ్ తర్వాత చూస్తే రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచెస్కి 8 పాయింట్స్ అయితే తీసుకుని నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ ఆర్సీబీ వచ్చేసరికి నెంబర్ 3 పొజిషన్లో ఉంది. అవుట్ ఆఫ్ 3 మ్యాచెస్ 2 గెలిచారు వాళ్ళు. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇవాళ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్. ముందుగా వీళ్ళిద్దరి మధ్య వర్సెస్ కనుక చూస్తే ఖచ్చితంగా జస్ట్ ఓన్లీ 5 మ్యాచెస్ మినహాయిస్తే అవుట్ ఆఫ్ 24 మ్యాచెస్ 19 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ అయితే రికార్డ్ అయితే ఉంది. సో ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి పంజాబ్ మీద చాలా గట్టి రికార్డ్ అయితే ఉంది. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు కనుక చూస్తే ఎవరు ఫేవరెట్స్గా ఉన్నారు అనేది చూస్తే ఎస్ఆర్హెచ్ అయితే ఇంకా టీం అయితే సెట్ అవ్వలేదు. మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ హోమ్ పిచ్లో అయితే జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా అయితే టాస్ గెలిచిన వాళ్ళు గెలిచే ఛాన్స్ అయితే ఉంది. బికాస్ ఒక ప్రాపర్ స్కోర్, ఒక యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 175 ఉంది పిచ్లో. అండ్ 200 వచ్చేసి విన్నింగ్ స్కోర్ కింద ఉంది. సో ప్రాపర్గా కనుక ఒకళ్ళకి ఫస్ట్ గెలిచి ఒక 200 స్కోర్ కనుక పెడితే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ అయితే ఉంది ఈ పిచ్లో. సో దిస్ మైట్ బి టాస్ విన్నింగ్ మ్యాచ్ అయితే చెప్పొచ్చు. బికాస్ టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రం గెలుస్తారని చెప్పొచ్చు ఈజీగా. సో ముందుగా ఎస్ఆర్హెచ్ అయితే ఇంకా టీం బ్యాలెన్స్ అయితే సెట్ అవ్వలేదు. బట్ ఎస్ఆర్హెచ్ దగ్గర మంచి బ్యాకప్స్ ఉన్నాయి, ఎస్ఆర్హెచ్ దగ్గర మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈసారి వాళ్ళు టీం సెట్ చేసుకుంటారో లేదో చూడాలి. అండ్ నెక్స్ట్ పంజాబ్ అయితే కనుక లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేస్తే ప్రతి టీం అయితే మార్చాల్సిన అవసరం ఏం లేదు. సో సేమ్ టీంతో అయితే ఆడేయచ్చు వాళ్ళు. సో ఈసారి పంజాబ్లో మిడిల్ ఆర్డర్లో చూస్తే కనుక నెహల్ వదేరా అండ్ ఫినిషర్గా చూస్తే శశాంక్ సింగ్ అయితే ఆడాల్సింది ఉంది. సో వీళ్ళిద్దరు ఫామ్ అండ్ హర్షదీప్ సింగ్ ఫామ్, వీళ్ళ ముగ్గురు ఫామ్ను మినహాయిస్తే పంజాబ్ అయితే పెద్ద మార్చాల్సింది ఏమీ లేదు. అండ్ ఎస్ఆర్హెచ్ అయితే కనుక ఖచ్చితంగా బైడెన్ కార్స్ వస్తాడో లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ప్యాట్ కమిన్స్ అయితే అందుబాటులో లేడు. అండ్ నెక్స్ట్ బౌలింగ్లో వచ్చేసరికి ఇషాన్ మలింగా, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనట్కట్, శివాంగ్ కుమార్, హర్ష్ దూబే ఆల్రెడీ 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అది కాక నితీష్ రెడ్డి ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. సో వీళ్ళదైతే మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బ్యాకప్స్ ఉన్నాయి, అండ్ మంచి బ్యాటింగ్ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ కాన్ఫిడెన్స్ కావాలి, మంచి ఓపెనింగ్ స్టార్ట్ అయితే కావాలి. ఒకటి అభిషేక్ శర్మ ట్రావెల్ సైడ్ నుంచి ఒక మంచి స్టార్ట్ కావాలి, దాన్ని ఇషాన్ కిషన్ కంటిన్యూ చేయాలి ఫస్ట్ మ్యాచ్ లాగా. అండ్ నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసన్ నుంచి మిడిల్ ఆర్డర్ కావాలి. అండ్ అనికేత్ వర్మ నుంచి ఒక ప్రాపర్ ఫినిష్ అయితే కావాలి.
సో బైడెన్ కార్స్ కనుక ఉంటే అందుబాటులో బైడెన్ కార్స్ని వాళ్ళు తీసుకుంటారు. లియామ్ లివింగ్స్టన్ అయితే ఈసారి ఛాన్స్ ఉండదని చెప్పొచ్చు. చూద్దాం శరణ్ని తీసుకుంటారా, రవిచంద్రన్ స్మరణ్ ఏమన్నా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే సలీల్ అలరాని అని ఓపెన్ చేపిస్తారా, ఇవి కూడా మనం చూడాల్సిన ఆప్షన్స్. సో ఫేవరెట్స్ వచ్చేసరికి ఇప్పటికైతే పంజాబ్ కింగ్సే ఉంటుందని చెప్పాలి. బికాస్ ఎస్ఆర్హెచ్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ అంత పెద్ద పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అయితే ఏమీ లేదు కనుక. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి ఇవాళ సాటర్డే కాబట్టి డబుల్ హెడర్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఢిల్లీ. సో మ్యాచ్ వచ్చేసరికి చపాక్ స్టేడియంలో జరుగుతుంది. అంతకుముందు ఇదే పిచ్ వచ్చేసరికి చాలా స్లోగా ఉండేది. బట్ ఆఫ్టర్ పిచ్ వన్స్ తవ్వి రిపేర్ చేసినాక వచ్చేసరికి పిచ్ నుంచి వచ్చే రియాక్షన్స్ అయితే మారిపోయాయి. సో ఇది ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్గా అయితే తయారైంది. సో ఇక్కడ విన్నింగ్ స్కోర్ వచ్చేసరికి అరౌండ్ 213 అని చెప్పాలి. అండ్ ఒక యావరేజ్ స్కోర్ వచ్చేసరికి అరౌండ్ 195 అయితే చెప్పాలి. సో ఇక్కడ రికార్డ్ వచ్చేసరికి గతంలో చెన్నైకి ఉన్నా కానీ ఆ రికార్డ్తో అయితే ఇప్పుడైతే పెద్దగా ఉపయోగం ఉండదు. బికాస్ ఆ రికార్డే, ఈ పిచ్ మారినాక ఈ రికార్డే. సో చెన్నైకి వచ్చేసరికి ముఖ్యంగా ఒకటి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ అయితే డిస్టర్బ్ అవుతూనే ఉన్నారు ఇద్దరు కూడా. సో అది ప్రాపర్గా కుదరాలని మనం ఆశిద్దాం. అండ్ ఆయుష్ మాత్రే అయితే ఒక మంచి ప్రాపర్ ఇన్నింగ్స్ అయితే ఆడాలి. అండ్ అలాగే సర్ఫరాజ్ ఖాన్ ఎలాగో మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి శివన్ దుబే ఒక మంచి ఫినిషింగ్ ఇచ్చి, అలాగే ఇటు బౌలింగ్లో వచ్చేసి ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ అండ్ నెక్స్ట్ ఓవర్టన్ వీళ్ళందరూ కూడా ప్రాపర్గా ఆడితే చెన్నై గెలిచే ఛాన్స్ అయితే ఉంది. లేదంటే ఢిల్లీ టీం కనుక చాలా బాగుంది, బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది, అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగుంది, టీం బ్యాలెన్స్ చాలా బాగుంది. సో బౌలింగ్ వచ్చేసరికి నటరాజన్, ఇంగిడి, కుల్దీప్ యాదవ్, సో ఒక మంచి ప్రాపర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. సో ఇది వచ్చేసరికి ఒక మంచి థ్రిల్లర్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చూద్దాం, ఖచ్చితంగా సిఎస్కే ఖచ్చితంగా ఒక బోనీ అయితే కొట్టాలని చూద్దాం. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.